రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత సచివాలయానికి నేడు తొలిసారి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన నివాసం ఉండవల్లి వద్ద ఉన్నటువంటి ఆయన నివాసం వద్ద నుంచి సచివాలయానికి వస్తున్న తరుణంలో ఇక్కడ సచివాలయ ఉద్యోగులు కూడా భారీ ఎత్తున ఆయన్ని చూసేందుకు ఇన్నాళ్ళు 5 ఏళ్ల పాటు తాము నానా కష్టాలు పడ్డాం, ఈ కష్టాలను ఈ రోజుతో నెరవేరుతాయని ఆనందం వారి ముఖాల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వీరంతా కూడా వివిధ బ్లాకుల నుంచి మొదటి బ్లాక్లో ఏదైతే సీఎం కార్యాలయం ఉందో ఆ బ్లాక్కి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఓపెన్ టాప్ వెహికల్లో పైకి నిలబడి రైతులు ఎవరైతే వస్తున్నారో వారికి అభివాదం చేస్తున్న దృశ్యాలను కూడా మనం లైవ్లో చూడొచ్చు. ముఖ్యంగా మొదటి బ్లాక్లో సీఎంఓలో ఆయనకు ఫస్ట్ ఫ్లోర్లో ఆయన ఆఫీసు ఏర్పాటు చేశారు. ఆయన ఆఫీసులో ఆయన మరి కాసేపట్లో బాధ్యతలు స్వీకరిస్తారు. వేద పండితుల తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం, శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబాదేవి దేవస్థానానికి సంబంధించి వేద పండితులు తమ వేద మంత్రోచ్చారణతో ఆయనకు స్వాగతం పలకబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఆయన ఆఫీస్కు రానుండడంతో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ ఉదయం నుంచి కూడా రోడ్డుకు ఇరువైపులా మానవహారంగా నిల్చొని ఈ మధ్యాహ్నం నుంచి మానవహారంగా నిలబడి ఉన్న పరిస్థితి అయితే ఉంది. రెండు వైపులా కూడా మానవహారంగా నిలబడమే కాకుండా టన్నుల కొద్దీ పువ్వులను, బంతి పూలు కావచ్చు, గులాబీ పూలు కావచ్చు, ఆయన వస్తున్న మార్గంలో పరిచిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. కాబట్టి 5 ఏళ్ల పాలన అంతరమైపోవడంతో, జగన్ పాలన అంతమైన క్షణంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ వచ్చింది, అలాగే అమరావతి రైతులకు కూడా స్వేచ్ఛ వచ్చిందని భావిస్తున్న తరుణంలో నేటి నుంచి అమరావతిలో కూడా ఈ దీక్షా శిబిరాలు ఏవైతే ఉన్నాయో 1630 రోజులుగా దీక్షా శిబిరాలు ఏవైతే 1730 రోజులుగా దీక్షా శిబిరాలు ఏవైతే కొనసాగుతున్నాయో వాటన్నిటినీ కూడా నేటి నుంచి ఆపేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ దీక్షా శిబిరాలన్నీ కూడా ఆపేసి ఎక్కడివక్కడ దీక్షా శిబిరాలన్నీ కూడా తీసి అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ అలయన్స్ ప్రకటించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో దీక్షా శిబిరాలన్నీ కూడా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. అమరావతి నిర్మాణం ఇక శరవేగంగా జరిగేందుకు అన్ని వైపుల నుంచి కూడా మద్దతు లభిస్తుందనే అభిప్రాయం రైతులు కూడా వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే అమరావతి రైతులు ఎవరు ఏ చిన్న సాయం చేసినా వారికి కృతజ్ఞతలు తెలిపే మనస్తత్వం కలిగిన వ్యక్తులు. గతంలో కూడా హైకోర్టులో కొందరు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు వారంతా కూడా అమరావతి నిలిచిందని భావించి వారికి దారి పొడవునా, వారు రిటైర్ అవుతున్న సమయంలో దారి పొడవునా పూలతో రోడ్డును పరిచిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గతంలో అమరావతి రూపశిల్పి, ఆయన అమరావతిని ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పిన నేపథ్యంలో అమరావతిని కొనసాగించడానికి అవసరమైనటువంటి అన్ని సరంజామా కూడా తాము సిద్ధం చేస్తున్నట్టుగా ఆయన పనుల ద్వారా కూడా చూపిస్తున్న నేపథ్యంలో రైతులందరూ కూడా తమ దీక్షా శిబిరాలను ప్రస్తుతం అయితే మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. దీక్షా శిబిరాలన్నీ కూడా ఈ రోజు నుంచి తీసేస్తున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో రైతులందరూ కూడా మొత్తం 29 గ్రామాలకు చెందిన రైతులు 33,000 ఎకరాల అమరావతి నిర్మాణం కోసం తమ విలువైన భూములు, తమ ప్రాణ సమానమైన భూములు ఇచ్చారు. కాబట్టి వారంతా కూడా రాజధాని ప్రాంతానికి వస్తున్న చంద్రబాబు నాయుడుకు మార్గం మొత్తం కూడా స్వాగత సుమాంజలి అయితే అర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన నివాసం వద్ద బయలుదేరిన కానించి సీడ్ యాక్సిస్ రోడ్, మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం, తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్, వెంకటపాలెం, తర్వాత మందడం గ్రామాల మీదుగా ఆయన సచివాలయానికి వస్తున్నారు. ఈ మార్గం మొత్తం కూడా పూలతో నింపేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ప్రజలకు అభివాదం చేసుకుంటూ ప్రస్తుతం సచివాలయానికి వస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన సచివాలయంలో ఎంటర్ అవ్వడంతో ఉద్యోగులందరూ కూడా రెడ్ కార్పెట్ వెల్కమ్ ఆయనకి ఏర్పాటు చేశారు. మొదటి బ్లాక్, రెండో బ్లాక్ నుంచి మొదటి బ్లాక్ వరకు కూడా రెడ్ కార్పెట్ను ఏర్పాటు చేసి ఆయనకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఏర్పాటు చేయడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో ఉద్యోగులను కూడా నానా ఇబ్బందులు పెట్టింది గత ప్రభుత్వం. అటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే చంద్రబాబు లాంటి నాయకుడు రావాలని ఇంతకు ముందు కూడా మనకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రాజధాని గ్రామాల వెంట చంద్రబాబు ప్రస్తుతం అయితే కాన్వాయ్ అయితే కదులుతున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. భారీ ఎత్తున రాజధాని ప్రాంత రైతులు ఆయనకు అండగా నిలిచి సచివాలయం వరకు కూడా వెంట వస్తున్న పరిస్థితి. ఆయన ఓపెన్ టాప్ అంటే ఆయన ఉన్నటువంటి వెహికల్లో విండ్షీల్డ్ తీసి పైకి నిలబడి మరి అభివాదం చేస్తున్న దృశ్యాలను కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. మరి కాసేపట్లో ఆయన సచివాలయం మొదటి బ్లాక్లోకి చేరుకున్న తర్వాత ఆయన ప్రధానంగా 5 ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు.
ఏదైతే జగన్ ప్రభుత్వం మెగా డిఎస్సి వేస్తామని చెప్పి దగా డిఎస్సి వేసింది, ఈ దగా డిఎస్సిని తాము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు అని ఓటర్లు కానీ యువకులు కానీ అందరూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ దగా డిఎస్సికి సంబంధించి తాము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి వేస్తాము అని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక అమ్మాయి ఒక డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ఒక అమ్మాయి ఇచ్చినటువంటి పెన్నును ఉపయోగించుకొని ఒక పెన్నును ఉపయోగించుకొని ఆయన సంతకం చేసిన పరిస్థితి అయితే ఉంది. సంతకం చేయడానికి సిద్ధమవుతున్నారు. తర్వాత మొత్తం 4 ఫైళ్ల పైన కూడా మెగా డిఎస్సితో పాటు మరో 4 ఫైళ్ల పైన కూడా వారు సంతకం చేయబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉందో 4 ఫైళ్లు ప్రధానంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఎన్నికల్లో విస్తృత ప్రభావం చూపించిందని భావిస్తున్నారో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయనేది అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసే దాని మీద రెండవ సంతకం చేస్తారు. ఇక అదే కాకుండా అన్నా క్యాంటీన్లకు సంబంధించి అన్నా క్యాంటీన్లు తిరిగి పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా అన్నా క్యాంటీన్లకు సంబంధించి కూడా సంతకం చేస్తారు. దీంతో పాటుగా ఇక మరిన్ని కార్యక్రమాలు కూడా సంతకాలు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తాము ఈసారి అని చెప్పి హామీ ఇచ్చిన నేపథ్యంలో 3,000 రూపాయల నుంచి 4,000కు ఒక్కసారిగా పెన్షన్ పెంచుతూ ఆ ఫైల్ పైన కూడా చంద్రబాబు సంతకం చేయనున్నారు. ఈ విధంగా వరుసగా సచివాలయానికి వెళ్ళిన వెంటనే ఉద్యోగులు ఆయనకు గొప్ప ఆహ్వానం పలికేందుకు ఒకవైపు సిద్ధమవుతుంటే అదే సమయంలో మొదటి ఫైలు, రెండవ ఫైలు, మూడో ఫైలు, 4వ ఫైళ్లను కూడా ఇప్పటికే సంబంధిత అధికారులు సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఫైళ్ల పైన సంతకాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సచివాలయంలో కాసేపట్లో 4 గంటల 41 నిమిషంలో ఎగ్జాక్ట్లీ మొదటి బ్లాక్లోని 2వ అంతస్తులో నారా చంద్రబాబు నాయుడు తన పేషీలో ఆశీనులవుతారు. ఆశీనులైన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం, అదేవిధంగా దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, శ్రీశైలం బ్రహ్మరాంబ దేవి దేవస్థానంకి సంబంధించినటువంటి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరిస్తారు. ఆశీర్వచనాల తర్వాత మరలా పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంతమంది రైతులు కూడా దారి పొడుగున మందడం గ్రామంలో కొంతమంది రైతులను మనం ఆ దృశ్యాలను కూడా చూడొచ్చు. దారి పొడుగున చంద్రబాబు నాయుడు ఆపి తమ యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు. వారికి నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే అమరావతి నిర్మాణం చంద్రబాబు రాకపోతే కనుక సాకారం అయ్యేది అనే నమ్మకం అయితే వారికి లేదు. అయితే చంద్రబాబు రావడం ఆయన కూడా కిందకి దిగి రైతులకు అభివాదం చేస్తున్న దృశ్యాలను కూడా మనం చాలా చోట్ల చూడొచ్చు. దారి పొడవుతున్న ఆయన పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్న పరిస్థితి. మరోవైపు ఉద్యోగస్తులు కూడా ఆ చంద్రబాబును చూసేందుకు క్యూగా, ఒకవైపు రోడ్డు అంతా కూడా క్యూగా నిలబడి చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు సిద్ధమైన దృశ్యాలను కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇదే సమయంలో మొత్తం కీలకమైనటువంటి ఫైళ్ల పైన కూడా ఆయన సంతకం చేయనున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఆయన ఏం చెప్తారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ సెన్సెస్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కిల్ ఎవరైతే నైపుణ్యం ఎవరి వద్ద ఎంత ఉందో అనేది కూడా ఒక సెన్సస్ రూపంలో ఒక లెక్కల గణించి ఏ ప్రాంతంలో ఏ స్కిల్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారనేది కూడా చూసుకొని వాళ్లకు ఆ ప్రాంతంలో అక్కడ ఆ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఆ తరహా శిక్షణ వారికి ఇప్పించడం, దాంటి వినూత్న ఆలోచన. స్కిల్ సెన్సస్ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అటువంటి స్కిల్ సెన్సస్ రాష్ట్రంలో చేయాలి. కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన సెన్సస్ జరగడం చూసాం వివిధ రాష్ట్రాల్లో. మన దగ్గర మాత్రం నైపుణ్యం ప్రాతిపదికన ఒక అద్భుతమైన సెన్సస్ను కూడా ఆయన ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా మరి కాసేపట్లో ఆయన వచ్చిన తరువాత స్కిల్ సెన్సస్ ఫైల్ మీద కూడా సంతకం చేయబోతున్నారు. ఇక 5వ ఫైలు అన్నా క్యాంటీన్లు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పూర్తి స్థాయిలో మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ అన్నా క్యాంటీన్లు తిరిగి తెరిపించడం, పేదవాడికి పట్టేడు అన్నం పెట్టి ఈ కార్యక్రమాన్ని తిరిగి పునరుద్ధరించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా దీనికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు చూడొచ్చు, చంద్రబాబును కలిసేందుకు సచివాలయ ఉద్యోగులు కూడా భారీ స్థాయిలో వచ్చారంటే గత 5 ఏళ్లుగా ఇంతమంది ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేది కూడా వారి ముఖాల్లో చూస్తేనే మనకు తెలుస్తోంది. రివర్స్ పిఆర్సీ అంటే పిఆర్సీలో రివర్స్ పిఆర్సీ ఇచ్చిన ప్రభుత్వం ఏదీ లేదు. ఫిట్మెంట్ కంటే కూడా పిఆర్సీ తక్కువ ఇచ్చి ఉద్యోగుల నుంచే వెనక్కి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. చాలామంది చంద్రబాబు వస్తున్న మార్గంలో యువత ఆయనకు దండాలు పెట్టుకుంటూ ఆయన్ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా నెమ్మదిగా కాన్వాయ్ అయితే ప్రస్తుతం కదులుతోంది. మరి కాసేపట్లో మందడం ప్రాంతాన్ని దాటి కాన్వాయ్ నేరుగా ఇక్కడకు సచివాలయానికి చేరుకునే అవకాశం ఉంది. సచివాలయంలో ఉద్యోగులు కూడా భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తం 5 ఫైళ్ల పైన, ఒకటి ల్యాండ్ టైటిల్, ఒకటి డిఎస్సి, మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అన్నా క్యాంటీన్లు, అదే స్కిల్ సెన్సెస్, 4,000 రూపాయల పింఛను చాలా
కీలకమైనటువంటి పథకం. దీన్ని తెలుగుదేశం పార్టీ జనసేన అదేవిధంగా బీజేపీ కూటమి ప్రకటించింది. 4,000 రూపాయలు చేస్తామని చెప్పి ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడ ఉద్యోగస్తులు కూడా మనం చూడొచ్చు, భారీ ఎత్తున ఉద్యోగస్తులు కూడా ఇక్కడ రోడ్డుపైన నిలబడి తమ యొక్క అభివాదాన్ని చంద్రబాబు రాగానే తెలియజేసేందుకు సిద్ధమైన పరిస్థితులు కూడా చూడండి. మన వెనకాల ఆ దృశ్యాలను కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులు ఈ సచివాలయంలోని ఒక రోడ్డు మొత్తం కూడా ఒకవైపు అంటే చంద్రబాబు నాయుడు వచ్చే లెఫ్ట్ రోడ్డు కాకుండా రైట్ రోడ్డు మీద నుంచుని వెళ్తున్న సమయంలో అభివాదం తెలియజేయాలని వీరంతా కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా వీరికి రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, డిఏలు కావచ్చు, అదేవిధంగా ఎర్న్ లీవ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా విపరీతమైన ఆలస్యం అవడం, అదేవిధంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సకాలంలో అన్నీ రాకపోవడం, సకాలంలో పూర్తి స్థాయిలో ఏమీ అందకపోవడంతో వీరంతా కూడా తీవ్ర ఆవేదనలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తమను అడ్రస్ చేస్తుందనే అభిప్రాయం అయితే ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొక వైపు దీనికంటే కీలకమైనది సిపిఎస్ రద్దు. సిపిఎస్ రద్దుకు సంబంధించి గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, రద్దు చేయడంలో మాత్రం విఫలమైంది. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు సిపిఎస్కు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాము, సిపిఎస్కి కాకుండా ఉద్యోగులకు మేలు చేసే మరో విధానాన్ని తీసుకొస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఉద్యోగులు ఏ విధంగా అయితే ఒకవైపు అంతా కూడా వందలాది మంది ఉద్యోగులు చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పార్కులో కూడా కొంతమంది నిలబడి ఆయన కోసం అభివాదం చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. సెంట్రల్ పార్కులో ఉద్యోగులు భారీ ఎత్తున ఆయన రాక్ కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా మొదటి బ్లాకు, రెండో బ్లాకు, మూడో బ్లాకు, ఇలా ప్రతి బ్లాకులో కూడా ఉద్యోగులతో నిండిపోయింది. వారంతా కూడా బయటకు వచ్చి ఆయనకు అభివాదం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన వచ్చి రాగానే మొదటి బ్లాక్లో రెండో ఫ్లోర్లో ఉన్నటువంటి ఆయన కార్యాలయానికి వస్తారు. కార్యాలయానికి వచ్చి మొత్తం 5 సంతకాలు ఆయన చేయబోతున్నారు. ఈ 5 సంతకాలు ఒక రకంగా చెప్పాలంటే పేద ప్రజల తలరాతలు మార్చే విధంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దానికి సంబంధించి ఈ 5 సంతకాలు కూడా చేస్తారని చెప్తాను.